దేవునికి స్తోత్రం. ఏదైనా రక్షణకర్త అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికిచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథం 22:12. ప్రియ రక్షణకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. రక్షణకర్త అయిన దేవాదేవుడు మనల్ని రక్షించాలని, మనకు జయమివ్వాలని, మనం ఆదరించాలని, ఆత్మాభిషేకం చేయాలని, మన జీవితంలో విజయవంతమైన కార్యాలు జరిగించాలని, ప్రతిఫలాలతో, వాగ్దాన ఫలాలతో, భూఫలాలతో మనల్ని నింపాలని పరిశుద్ధాత్మ దేవదేవుని ప్రధాన ఉద్దేశం. అందుకే ఆయన అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికిచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, అది వారికి ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథమందు త్వరగా అను పదం తరచుగా రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1:1 మనం చూస్తే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులను త్వరలో సమయంపై ఉన్నవి, అవును త్వరగా జరగనున్నవి సంగతులు ప్రకటన గ్రంథమందు రాయబడి ఉన్నవి. మనము యుగ సమాప్తికి చేరి ఉన్నాం. ఆఖరి గడిలో ఉన్నాము గనుక మనం ఆత్మను కాపాడుకొనవలెను. అదే సమయమున నశించు ఆత్మలను సంపాదించాలి. ప్రభు రాకడకు సంసిద్ధముగా మనం ఉండాలి. రాకడ సూచనలు నెరవేరుచున్నవి. మనం త్వరపడి సిద్ధపడవలనని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవాదేవుడి యొక్క రాకడ సమయం అతి త్వరగా ఉంది. ప్రియులారా, సిద్ధపడదాం. ప్రియులారా, ప్రభునామానికి మహిమార్థంగా జీవిద్దాం. ప్రభు రాజ్యవ్యాప్తిలో ఉండటానికి ఆశిద్దాం. పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగాలి. దేవుని బిడ్డలుగా ముద్ర వేయబడదాం. సొదొమ గొమొర్ర నాశనం చేయబడక మునుపు దేవుడు లోతును త్వరపెట్టాడు. ఆలస్యం చేయుచుండగా లోతు అతని భార్య 2 కుమార్తెల చేతులను పట్టుకొని దేవదూతలు వెలుపలికి తీసుకుని వచ్చినాయి. ఆదికాండం మన 19వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మనం చూస్తే ఈ సత్యాలు కనపడుతున్నాయి. అంతేకాదు, నీ ప్రాణమును దక్కించుకుంటకు పారిపోమ్మని చెప్పిరి. ఇవి ఎంత తొందర పెట్టే మాటలు ఒక్కసారి గమనించండి. దేవుని బిడ్డలారా, దేవుడి మాటలో గొప్ప శక్తి ఉన్నది. దేవుడు మన గురించి మనం సంరక్షించాలని దేవుడి యొక్క ప్రధాన ఉద్దేశం. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మనము సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, మనము సోమరితనంగా ఉండక, మనం ఇంకా సమయం లేదు గనక ప్రభు నిన్ను తొందర పెడుచున్నాడు. గ్రహించండి. ప్రభు కొరకు ఏదైనా చేయగోరిన ఎడల ఇప్పుడే చేయండి. అగ్నిగుండం వైపు పరిగెత్తుచున్న ప్రజలను ఆపండి. కృపాధారము మూయబడిందని, మూయబడక మునుపు మనము రక్షణ వాళ్ళలోకి త్వరపడి ముందుకెళ్దాం. ప్రమాదం వాడికే కానీ వాళ్ళు ఉన్న వారికి కాదు. అనగా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మీరు క్రీస్తులో కనుకుంటే ఏ శిక్షా విధి కూడా లేదు. వాడ క్రీస్తు, వాడలో ఉన్నవారు మనమై ఉన్నాం. ప్రియ దేవాదేవుని బిడ్డలారా, ప్రమాదమంతా వాడు తట్టుకోలేను కానీ మనం తట్టుకోలేం. అంటే క్రీస్తునాథుడికి మనం క్రీస్తులో ఎప్పుడైతే ఉన్నామో అప్పుడే మనం రక్షించబడతాం. రక్షణ సువార్త ప్రకటించండి. అనేకులకి ఈ సువార్తలో సువాసన ఉన్న సంగతి తెలియపరచండి. జిగటగల దొంగ ఊబులో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకురావడానికి దేవాదేవుడు మీకు ఇచ్చిన తలంతులో మీ పని సక్రమంగా సగౌరవంగా చేయండి. దేవుని పని మనం చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు. మీకు తెలిసినటువంటి చిన్న విషయమైనా సరే దేవాదేవుని గురించిన మాటలు అనేకులకు చెప్పండి. అనేకులను ప్రభుతోటి తిప్పండి. అనేకులను రక్షణ వాళ్ళలోకి ఎక్కించండి. దేవాదేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన తలంపు మీరు పాడు చేసుకోవద్దు. ప్రభు ఇచ్చిన తలాంతులను మీరు వాడుకోండి. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ప్రకటన 22:20లో మనం చూస్తున్నాం. మనం ఏమి చేయవలను? ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని అనుదినం ప్రార్థించామలేను. ప్రభువైన యేసు రండి అని అనుదినం మీరు ప్రార్థించేయండి. దేవుణ్ణి దినపు రాకడ కొరకు కనిపెడుచు, దాని ఆశలతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. మీరు చాలా సంసిద్ధత కలిగి
మీరు ప్రభు రాకడ కొరకై మీరు తేరు చూస్తూ ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఏ పనిలో ఉన్నాం? ప్రకృతి సంబంధంగా ఉన్నామా, లోక సంబంధంగా ఉన్నామా, పర సంబంధంగా ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించేసి, ఈ రాకడ సమయంలో దేవాదేవుడి యొక్క రాకడ సూచనలు కనపడుతున్నాయి. దేవాదేవుడు ఇదిగో త్వరగా వచ్చున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు వచ్చే సమయానికల్లా మనం సిద్ధపడదాం, ప్రభునామానికి మహిమార్థంగా జీవిందాం, మనం ఒక ఔన్నత్యం కలిగి ముందుకెళ్దాం. దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మనకు ఆశీర్వాదకరంగా ఆ పరలోక రారాజు యొక్క దీవెనలు మనం పొందుకోవటానికి ప్రభుతో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడైన మా ప్రియ రక్షణకర్తమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇదిగో త్వరగా వచ్చున్నానని మీరు మాట సెలవిస్తున్నారు. వాని పనులు బట్టి నేను వారికి ప్రతిఫలం ఇస్తాను. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. వారి యొక్క ఆలోచనలు బట్టి, వారి తలంపులు బట్టి, వారి నడవడికను బట్టి వారికి అద్భుత కార్యాలు చేస్తున్నానన్నారు. తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి. పాపలనైనా మా పాపాలు క్షమించి, పాపలను రక్షించి, మాకు జయమని గురించి మమ్మల్ని నీ పిల్లలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి నీ నిత్య రాజ్యంలో మేము ఉండటానికి మీ కృపను బలపరిచి, నాయన ఎటువంటి షాదులోని కీళ్ళలోని మేము పడకుండా మీ పిల్లైన మా శ్రోతలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరికంతటా కూడా జయమని గురించి విజయం దయచేయమని నాయన మేలుతో మనం తృప్తిపరిచి నీ దాసునిక ప్రార్థన ప్రతిఫలం దయచేసి ఉదయకాల నీ ఆశీర్వాదాలతో, నీ సమానార్థమైన ప్రతి మీ ఆత్మకార్యంతో వీళ్ళందరినీ మీరు నింపి పరిశుద్ధాత్మ గొప్ప జయ విజయంతో మేలుతో మీ బిడ్డ తృప్తిపరిచి మహిమా ఘనత ప్రభావాలు మీకును ఆశీర్వాదాలు నీ ప్రియ బిడ్డలైన మాకును దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.